నాకెందుకో గానీ ఈయన్ని చూస్తున్నప్పుడల్లా 'బేబీ' మూవీయే గుర్తొస్తూ ఉంటుంది. ఎవరో అర్థమైంది గదా! విరాజ్ గారనమాట. సో, ఈయన అలాగే 'సుహాస్' గారు, అలాగే 'కార్తీక్ రత్నం' గారైతే నటిస్తూ ఉన్నారనమాట. మూవీ ఏంటి అంటే 'శ్రీరంగ నీతులు'. సో, ఈ మూవీ టీజర్‌నైతే రిలీజ్ చేశారు. టీజర్ చాలా డిఫరెంట్‌గాను, అలాగే వెరైటీగాను ఉందనమాట. వాస్తవానికి దగ్గరగా గూడా ఉంది. ఏంటి అంటే 'సుహాస్' గారు ఒక శాంసంగ్ ఎంప్లాయీ టైప్‌లో చూపిస్తూ ఉన్నారు. అలాగే విరాజ్ గారు ఒక రిచ్ అమ్మాయి లవ్ స్టోరీలో ఉన్నారు. అలాగే 'కార్తీక్ రత్నం' గారు లైఫ్‌ని తనకి నచ్చినట్టుగా అనుభవిస్తూ ఉన్నారనమాట. సో, వీళ్ళ ముగ్గురు స్టోరీస్‌ని కలుపుతూ అయితే చూపిస్తూ ఉన్నారు 'శ్రీరంగ నీతుల్లో'. మరి 'సుహాస్' గారు ఎంతసేపు గూడా పాపులర్ అయినట్టు చూపించుకోవాలని కటౌట్లు, బ్యానర్లు కట్టిస్తూ అయితే ఉన్నారనమాట. చాలామంది చెప్తూనే ఉన్నారు ఎందుకురా ఇవన్నీ అని చెప్పి. మనం తెలియాలి కదా అందరికీ అనే టైప్‌లో ఆయన క్యారెక్టరైజేషను. అలాగే నచ్చిన రోడ్ ట్రిప్స్ గానీ, లేదు అంటే నచ్చినట్టుగా తినటము, స్మోక్ చేయటం ఈ టైప్‌లో అయితే 'కార్తీక్ రత్నం' గారి క్యారెక్టర్ ఉంది. అలాగే లవ్ స్టోరీలో బాగా స్ట్రగుల్ అవుతున్నట్టయితే విరాజ్ గారి క్యారెక్టర్ అయితే ఉందన్నమాట. బ్యాక్‌గ్రౌండ్ ఆ తనిఖీల భరణి గారి వాయిస్‌తో అయితే మాత్రం బాగా కనెక్ట్ అయ్యేలా పెట్టారు డైలాగ్స్. మనది కాని జీవితాన్ని మనం బతుకుతున్నట్టు ఆర్భాటాలు అవన్నీ చూపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అని చెప్పి మీనింగ్ అయితే బాగా చూపించారు. అలాగే మనం ముందుకెళ్తున్నామా వెనక్కి అనేది ఈ తరం జనరేషన్ చూస్తే తెలిసిపోద్ది అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయటము అదంతా కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే మాత్రం విరాజ్ గారి లవ్ స్టోరీ బ్రేకప్ అయినట్టయితే తెలుస్తూ ఉంది. సో మరి ఏం జరిగింది ఏంటి అనేది మాత్రం మనకి ఇంకా ట్రైలర్లో రివీల్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అలాగే 'సుహాస్' గారి క్యారెక్టర్ కూడా బాగుంది. కొంచెం యాంగ్రీగా అదంతా కూడా బాగా ఎలివేట్ చేస్తూ ఉన్నారు. తెలిసిందే కదా 'సుహాస్' గారు న్యాచురల్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు మూవీస్. మెయిన్లీ అయితే మాత్రం ఆయన వాయిస్లో బేస్ అయితే చాలా బాగుంటుంది. సో ఆయన క్యారెక్టరైజేషన్ కూడా మెయిన్ హైలైట్గానే పెట్టారు. ఇక 'కార్తీక్ రత్నం' గారు అయితే మాత్రం యూత్కి బాగా కనెక్టింగ్గా ఉందన్నమాట క్యారెక్టర్. అంటే ఇప్పుడు స్మోక్ చేయటం కానీ, లేదా ఎంతసేపు కష్టపడి పని చేయటమే కాదు, తనకు నచ్చినట్టు తను ఉండాలి అనుకునే క్యారెక్టరైజేషను. సో ఇవన్నీ కూడా యూత్కి కనెక్టింగ్గా ఉండే పాయింట్స్ లాగే ఉన్నాయన్నమాట. సో చూద్దాము, ఇంకా ట్రైలరు మూవీ రిలీజ్ అయిన తర్వాత వాటి రివ్యూస్ కూడా చేద్దాము. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.